భరితమైంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి సంబంధించి రాజకీయ కక్షల విషయంలో ఇంకా అలా ఉన్నా ఈ చట్టభద్రతలకు సమస్యలకు మాత్రం ఆ విషయంలో చాలా మెరుగుపడిందని అయితే చెప్పొచ్చండి. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్లు డ్రగ్స్కి తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అందువల్ల చట్టభద్రత సమస్య మాత్రం చాలా మెరుగుపడిందని అయితే చెప్పవచ్చు. కర్నూలు వెళ్తామండి. కర్నూలు నుంచి భాగ్యమ్మ గారు భాగ్యమ్మ గారు చెప్పండి సార్. నమస్తే అండి. అమ్మ మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను ఇంటి దగ్గర ఉంటానండి. బిజినెస్ చేస్తుంటే ఇందాక బంద్ చేసేసి. ఏంటమ్మా? పొదుపు లీడర్, నేను ప్రెసిడెంట్ నండి. ఓకే ఓకే భాగ్యమ్మ గారు మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిది పరిపాలన చాలా బాగుందండి. పేదలకు చాలా రక్షణ. ఏమి ఇంకా అన్ని విధాలా మంచిగా జరుగుతుందని మేము భావిస్తున్నామండి. ఏమి మాకు ఇంతకంటే ఇంకా ఏం కావాలి? గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో ఇంకా చెప్పడానికి రాదండి. అది చూసి చూసి విరక్తి వచ్చేసింది. అంటే ఏంటి అప్పట్లో లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి మీకు అనిపించేది? చంద్రబాబు నాయుడు చాలా నీతిపరుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివాడు, పేదల్ని గౌరవించే వాళ్ళు కావాలి మనకి. పేదల గురించి ఆలోచించే నాలెడ్జ్ ఉన్నవాడే రాజకీయ నాయకుడు. ఓకే అదండి. ఎవరు ఎట్లనైనా పోతామనే ఆస్తుల కోసం ఆలోచించకూడదు, ప్రజల కోసం ఆలోచించాలి. ఓకే సరే, థ్యాంక్ యూ సార్. ఏమి లేదండి. ఇప్పుడు వీడు చెప్పేది ఏంటంటే, కర్నూలు రాయలసీమ ప్రాంతం నుంచి వీడు చెప్పేది ఏంటంటే, మాకు పేదల కోసం ఆలోచించే వాళ్ళు నాయకులు కావాలని మాట్లాడుతున్నారన్నమాట. పేదల దృష్టితో, అంటే పేదరికం పోగొట్టే నాయకులు కావాలి, పేదలంటే అభిమానించేవాళ్ళు కావాలి, పేదరికాన్ని పోగొట్టాలని నీతి నిజాయితీతో పనిచేసేవాళ్ళు మాకు నాయకులుగా ఉంటే బాగుంటుంది, వాళ్ళే వచ్చారని ఆవిడ సంతోషపడుతుంది. కూటమి ప్రభుత్వం మీద ఆవిడ పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒకటి గమనించాలండి, ఇక్కడ ఏంటంటే 175 సీట్లలో 164 సీట్లు, కేవలం 11 సీట్లు పక్కన పెడితే మొత్తం అపోజిషన్ లేకుండా గెలిపించారు. అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ పాలనలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒక లోపం మాత్రం ఉండేది కాదు. సరైన టైంకి అప్పులు చేసైనా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు మొత్తం పథకాలు వచ్చాయి ప్రజల సంతృప్తితో. ఆ ప్రభుత్వం ఏంది అంటే ప్రజల్ని పథకాల ద్వారా అకౌంట్లు నింపేసి వాటిని నింపేస్తే మళ్ళీ మనం పదవిలోకి వచ్చేస్తాం, అప్పులు చేసైనా అప్పులు కుప్ప చేసైనా వచ్చేయాలనుకుంది. కానీ దీన్ని కూటమి చాలా జాగ్రత్తగా పబ్లిక్ పల్స పట్టుకుంది. పబ్లిక్ పల్స ఏంటి? మాకు ఉచితాలు వద్దు, పథకాలు కాదు, అభివృద్ధి ఇవ్వండి. మా పిల్లలు హైదరాబాదులు, బెంగళూరులు, చెన్నైలు, అమెరికాలు కాదు వెతుక్కోవాల్సింది, అక్కడికి ముంబైలు ఇలా కాదు, దుబాయ్లో కాదు, మాకు ఆంధ్రాలోనే ఉపాధి కల్పించండి, పేదరికాన్ని పోగొట్టండి, మాకు ఇక్కడే సంపద సృష్టించండి అనే ఒక అద్భుతమైన ప్రజల నాడిని పట్టుకుంది. కాబట్టి అంత అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన తీర్పు వాళ్ళకి ఇచ్చారు. దానికి అనుకూలంగానే లాస్ట్ 1 year నుంచి పాలన జరుగుతుందనేది పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ అమరావతి, పోలవరం అని ఇక్కడ పెట్టుబడులు తేవడం, ఇవన్నీ తేవడం, నీతిగా అవినీతి లేని పాలన అందించడం, ఒక భరోసా అనేది ప్రజలకి తక్కుతుంది అనేది ఈవిడ వ్యక్తం చేస్తుంది. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన ఏ విధంగా మాకు అభివృద్ధి అనేది ఒకటి ఉంటుంది అనే ఒక భరోసా అనేది వీళ్ళకి వస్తుంది అనమాట. మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళదలుచుకోలేదు, ఇంకా ఈ రాష్ట్రంలోనే మాకు ఉపాధిని ఇవ్వండి అనేది వాళ్ళు కోరుకుంటున్నారని. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ అండి, సురేష్ గారు. నమస్తే అన్న. నమస్తే సురేష్ గారు, ఏం చేస్తుంటారు? నమస్తే అన్న. ఫస్ట్ నీకు చాలా థ్యాంక్స్ అన్న. నీ దగ్గర మాట్లాడాలని కొన్ని రోజులకెళ్ళి ట్రై చేస్తున్నా. నీ దగ్గర మాట్లాడే అవకాశం దొరికేందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్ యూ అండి. చెప్పండి. మీ 99 టీవీ ఛానల్ కంపల్సరీ నేను మిస్ కాకుండా చూస్తుంటా. ఓకే ఆల్రెడీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, ఫాలో అవుతున్నా. చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు కదా, మీ ఇద్దరు చాలా మంచిగా మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా పని చేస్తుంది, మంచిగా